అందరికీ నమ్మకండి. దుబాయ్ బైబిల్ మిషన్ సంఘమునకు శుక్రవారం ఆరాధనకి మీ అందరికీ స్వాగతం. మరి దేవాది దేవుడు 8 మాసంలో మనల్ని కాచి కాపాడి 8వ మాసంలో 2వ వారంలో ప్రవేశపెట్టి ఆయన యొక్క ఆరాధన చేసుకోవడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మనందరికీ ఇచ్చిన ఈ గొప్ప తరుణం కొరకు త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ సిద్ధపడి మరి ఆరాధన ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల పరలోక మా తండ్రి, మీ దీవెన నామమునకు వందనములు, స్తోత్రములు. రండి నాయన, తండ్రి గాను కుమారుని గాను పరిశుద్ధాత్మగాను సన్నిధికి విచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి గారైన దేవదాస ఆత్మను, దూతలను, పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమానవుడు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించే సహాయమును దయచేసినందుకే వందనములు, స్తోత్రములు. గత శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు మమ్మల్ందరినీ కాచి కాపాడిన విధానం కొరకే వందనాలు. లోకములో భయంకరమైన విపత్తులు, రోగములు, కష్టములు, ఇబ్బందులు ఉన్నప్పటికీ నీ బిడ్డలైన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకై వందనములు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాము. మరి యొక్క తరుణము ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధముగా నిన్ను ఆరాధించుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మా అందరికీ ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు వందనములు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాము. ప్రభువా, ప్రతి ఒక్కరిని ఇలా చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయండి, ఈవులు దయచేయండి. ప్రతి ఒక్కరికి నైనా సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంత వరకు గొప్పగా ఘనముగా జరుగులాగా దీవించి అన్నిటిలోనూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం వీరు పొందుకొనొచ్చు. ఆరాధన దీవెనలతో నిండుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పుణ్య నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలు ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రికి ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. సైన్యులకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన జనులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. మూడవ కీర్తన తీసుకుందాం. తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్నపము వినా నాదా సంస్తుతులు, నా విన్నపము వినా నాదా సంస్తుతులు, అపవిత్రాత్మల దర్శన మా పియో నా
ఎప్పుడైనా వినా కేసిరానియావు, ఎప్పుడైనా వినా కేసిరానియావు. చెడ్డ ఆత్మల మాటల్ చెవిని బడనియావు, చెడ్డ ఆత్మల మాటల్ గడ్డు పలుకుల నోళ్ళు గట్టియున్నావు, గడ్డు పలుకుల నోళ్ళు గట్టియున్నావు. చెడు తలంపులు పుట్టి చెడి దుష్టాత్మలను, చెడు తలంపులు పుట్టి చెడి దుష్టాత్మలను కడకు రానియావు, కదలానియావు, కడకు రానియావు, కదలానియావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. విన్నపము వినా నాదా సంస్తుతులు, నా విన్నపము వినా నాదా సంస్తుతులు. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ఆరాధన చేసుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే అనేక ఆరాధించు కృపా సమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకునుచున్న నీకనేక స్తుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేలా మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములో ఒప్పుకుందాం. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మం బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యము. మమ్మను క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుటకు ఇష్టపడడు.
మన పాపములను జ్ఞాపకము చేసుకొనుడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదాం. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపలను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. వాక్యం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని తలచుకొనుచు పాత నిబంధనలోని పాఠం చదువుకుందాం. సామెతలు 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయము సామెతలు 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనముల వరకు చదువుకుందాం. వాడు వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమునకు కోరువాడే. వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు సువార్తలను చదువుకుందాం. లూకా సువార్త 20వ అధ్యాయము 20-21 వచనములు చదువుకుందాం. లూకా సువార్త 20వ అధ్యాయము 20-21 వచనములు చదువుకుందాం. So they watched him and sent spies who pretended to be sincere, that they might catch him in something he said, so as to deliver him up to the authority and jurisdiction of the governor. So they asked him, Teacher, we know that you speak and teach rightly and show no partiality, but truly teach the way of God. May God bless these words. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు పత్రికలోని పాఠం చదువుకుందాం. ఫిలిప్పీల పత్రిక 1వ అధ్యాయము 18, 19, 20. 1వ అధ్యాయము 18, 19, 20 వచనములు చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19, 20 వచనములు. What then? Only that in every way, whether in pretense or in truth, Christ is proclaimed, and in that I rejoice. Yes, and I will rejoice. For I know that through your prayers and the help of the Spirit of Jesus Christ, this will turn out for my deliverance, as it is my eager expectation and hope that I will not be at all shamed, but that with full courage now as always Christ will be honored in the body, whether by life or by death. May God bless these words. Amen. వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి. త్రియేకుడైన దేవ, భూమాకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకంలో ఇమిడ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందాం. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, సుందరత, సర్వవ్యాపకత్వము ఈ మొదలగు శుభలక్ష్యములతో నిత్యము మహోతేజోమయముగా ప్రకాశిస్తున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాథ స్థితిని బట్టి దేవుడుగాను సంచరించచ్చు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రాణుపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలికొచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని
ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనిపోవటకు మెఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుతుననియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తరువాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయుననియు ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరికను తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడిగానే ఉండి పని చేయుచున్నాడని ఈయన ఆవేశం వల్లనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసకి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్య జీవము గలవని నమ్ముచున్నాను. ఆమేన్. ఏమన్నా తండ్రి మరి దేవాది దేవుడు ఇంతవరకు ఆరాధనలో మనకు తోడుగా ఉన్నారు. మరి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరి లోకంలో ఉన్న కరోనా గురించి ముఖ్యంగా ఇండియా దేశంలో కరోనా ప్రభావం బాగా తగ్గి మరి మన వాళ్ళందరూ క్షేమంగా ఉండేలాగా వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేశ విదేశాలలో మరి కరోనా బారిన పడి బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుందాం. అలాగే ఎవరైతే కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయి మరి తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే బైబిల్ మిషన్ దుబాయ్ సంఘము మరి అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే బైబిల్ మిషన్ గుంటూరు హెడ్ క్వార్టర్స్ ప్రెసిడెంట్ గారు యేసురత్నం గారి యొక్క ఆత్మ శాంతి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి ప్రభునందు ఆయన నిద్రించినారు. మరి మహిమ లోకానికి ఆయన వెళ్ళి ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఎంతోమంది ఎన్నో ఆత్మలు నశించుకోవచ్చున్నాయి. ఆత్మల నశింపను మరి ప్రభు ఆ ఆత్మలకు జ్ఞానం కలుగ చేసి ఆయన యొక్క దివ్య సన్నిధిలో ఆ ఆత్మలను చేర్చుకునేలాగా ప్రార్థన చేద్దాం. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి రమణమ్మ సిస్టర్ మరి ఉద్యోగం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు మరి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమన్నారు. అలాగే మరి మన రాజారెడ్డి కుమారుడు వివాహం జరిగింది. వారి బిడ్డలు మరి నవ జంట మరి బాగా ప్రభువునందు ఎదుగులాగన మరి వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఎవరెవరు ప్రార్థన వాళ్ళ
ఎస్తేర్ వాళ్ళ పెళ్లి రోజు ప్రార్థన అవసరతారు గారు, అలాగే శాలిని గారి ఉద్యోగం కొరకు, వారి కుటుంబం ఆదరణ కొరకు, వారి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఇండియా దేశంలో ముఖ్యంగా కరోనా బారిన మరి మన వాళ్ళెవరూ పడిపోకుండా దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వీళ్ళకి కొంచెం తలనొప్పి నీరసంగా ఉంది, మరి వీళ్ళ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి కృప బిడ్డలను ధరించలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కెరూపులతో షేరూపులతో నాయన దేవదూతలతో నిత్యము కొనియాడబడుచున్న ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతమందితో ప్రభు కొనియాడబడుచుండగా దీనులము హీనులమైన మా స్థుతులు కూడా కోరుకునుచున్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ రూపములో మానవులను సృజించి నీ బిడలుగా వాళ్ళని నాయన కాపాడాలని ఆశపడి నాయన వారిని ప్రభు పెంచి పోషిస్తున్న దేవాది దేవ, నీకు వందనములు, స్తోత్రములు. మానవులను ఆయా విపత్కాల సమయాలందు ఆయన ఆదుకుని దీవించి ఆశీర్వదిస్తున్నందుకై వందనములు, స్తోత్రములు ప్రభు. నిన్ను ఎరిగి ఉన్న బిడ్డలు, నిన్ను ఎరగని బిడ్డలు అందరి కొరకు నాయన నీవునైనా శ్రమపడి ఉన్నావు, సిలువ రక్తము చిందించి ఉన్నావు ప్రభు, సిలువ మరణము పొంది ఉన్నావు తండ్రి. నైనా వారి పాపములన్నిటినీ కడిగి వేసి లోకానికి నాయన సమాధానము దయచేసి నీ కృపలో ముందుకు నడిపించిన దేవాది దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ దీవించి ఆశీర్వదించి సహాయము దయచేయండి ప్రభు. ఆయన ఇదిగో ముఖ్యముగా నాయన లోకములో భయంకరమైన ఈ కరోనా వైరస్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దాని యొక్క ప్రభావము తగ్గించి పాతాళ లోకానికి దాన్ని పంపించవేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలైన వారు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు ప్రభు. జీవనోపాధి కోల్పోయి ఆరోగ్యము కోల్పోయి నాయన ప్రభు ఆయన ఎంతో ఇబ్బందులు పడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయించినాం. విగత జీవులులాగా నాయన మిగిలి ఉన్న వారి కొరకు ప్రార్థన చేయించినాం. తల్లి గోడు మరి బిడ్డకు ఉండదు, బిడ్డ గోడు తల్లికి ఉండదని ప్రభు అంత్యకాలంలో జరుగుతాదని నీవు వాగ్దానం చేస్తావు తండ్రి. ఆ విధముగా లోకంలో జరుగుతుండగా నాయన నీ బిడ్డలైన వారు మారు మనసు పొందుకుని నీ వైపు తిరుగులాగన మంచి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని కూడా ప్రార్థన చేయించినాం ప్రభు. ఈ సమయాలలో ఇబ్బందులు పడుచున్న ప్రతి కుటుంబానికి సహాయం దయచేయండి. తినడానికి తిండి లేని ఇబ్బందులు పడుచున్న కుటుంబాలను ఆదుకోండి ప్రభు. దాతలను ఆయా దేశాలలో ఆయా ప్రదేశాలలో దాతలకు ప్రభు జ్ఞానము కలుగచేసి వారికి ప్రేరేపణ కలుగచేసి ఇటువంటి వారందరినీ శక్తి దయచేయమని ప్రార్థన చేసినాము తండ్రి. వందనములు ప్రభు. నీ కృపలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఇదిగో ఆ వస్తువుని ఈ జీవుని దేవుడు దీవింపలేదు, నా నేరము నీ మీదకు రానియకుండా ప్రతి ఒక్కరిని ప్రభువ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆయన వందనములు, స్తోత్రములు. ఈ కరోనా బారిన ప్రభుడు పడిపోవచ్చున్న ప్రభు ఆ దేశంలో అధికముగా ప్రబలచుండగా నాయన దానిని నాయన సర్వనాశనము చేయమని ప్రార్థన చేసినాం. మా బంధుమిత్రులు ఎంతోమంది నాయన ఆ దేశంలో ఉన్నారు, వారందరి కొరకు దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది దైవజనులు నాయన ఈ యొక్క బారిన పడిపోయి నాయన వారి యొక్క ఆత్మలు నాయన ప్రభు నా తండ్రి నశించిపోవచ్చు. నీవు ప్రభువా ఎస్యానికి వందనాలు తండ్రి. నాయన సహాయం దయచేయి ప్రభువా, ఆదుకో ప్రభువా. నీ బిడ్డలైన వారిని కాపాడు తండ్రి. నాయన నీవెప్పుడూ కోపించే దేవుడు కాదు, నీ కోపము నిమిషం మాత్రము ఉండదన్నావు నాయన, నీ దీవెన తరతరాలు ఉంటుందని చెప్పావు తండ్రి. ఎస్సయా ఇదిగో ఎవరి మీద కోపించొద్దు నాయన, ఎవరి మీద కోపము ప్రదర్శించవద్దు తండ్రి. వారిని కాపాడు తండ్రి, వారిని ఆదరించు నాయన. ఒకవేళ నాయన ప్రభువ చేతనముగా నీకు కోపము తెప్పించిన ప్రభువ వారందరికీ నీ మారు మనసు కలుగ చేస్తే నాయన ఆదరించు ప్రభువ. ఎంతోమంది నాయన ఎన్నో ప్రభుత్వం ఇబ్బందులు పడుచున్నారు. లోకంలో ఆర్థిక మాంద్యము ఉన్నది నాయన ప్రభువ. ధనవంతుడు ధనవంతుడైపోవచ్చున్నాడు, లేనివాడైపోవచ్చున్నాడు. అలనాడు నాయన నా తండ్రి నాయన ఇదిగో మోషే గారి సమయంలో ప్రభు
ప్రభువా ప్రతి ఒక్కరికి నైనా ప్రభువా నీవు సమమైన తండ్రి ఆస్తి అంతస్తు ఇచ్చావని చెప్పి ఈ గ్రంథంలో రాయబడి ఉందయ్యా. ఎస్ అయ్యా, మరి అందరూ ఆస్తిపరులే కాబట్టి ఒకళ్ళు ఉన్నవాళ్ళు ఒకళ్ళు లేని వాళ్ళు అనేవారు లేకుండా నీవు అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా నా తండ్రి నాయన నడిపించావు. ఈ లోకంలో అయితే నాయన ఉన్నవాళ్ళుగానే ఉంటున్నారు. ఒక్క పైసా కూడా పేదవారికి ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో కూడా వాళ్ళు ఉంటున్నారు నాయన. మరి లేని వారు ఇంకా కఠిన దరిద్రులైపోయి తినడానికి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు నాయన. ఎస్ అయ్యా, మీరు కృప చూపించండి తండ్రి. ఈ తారతమ్యంలో తీసివేయండి ప్రభువా నాయన. ఇదిగో ఈ ధనము నీ వెంట రాదన్నావు నాయన. నీవు సంపాదించిన మాణిక్యాలు నీ వెంట రావని చెప్పావు తండ్రి. జ్ఞానమును ప్రభువా బిడ్డలైన వారు తెలుసుకుని ప్రభువా ఆ పుణ్యాన్ని కాపాడుకునే బాధ్యాన్ని, ఆ పుణ్యాన్ని సంపాదించుకుని ప్రభువా ఆ పుణ్యమునైనా నీవు చేస్తున్న మంచి కార్యములు నీ వెంట వస్తాయని చెప్పావు తండ్రి. అట్టి జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా ఇదిగో మనసులు మార్చు ప్రభువా, ఉన్నవారి మనసులు మార్చు ప్రభువా. పక్కనే ఉంటారు నాయన ఆ పేదవాళ్ళు, కడు దీనులు నాయన ప్రభువా. వాళ్ళు నాయన ప్రభువా వాళ్ళ మీద జాలిపడాలి కానీ ఏ సరిపో ఉంచకూడదు నాయన. ఏసయ్య ఆదరించే గుణము ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభువా. ఏసయ్యానికి వందనాలు తండ్రి. సహాయమును దయచేయి తండ్రి. ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ఆదుకునే ప్రతి ఒక్కరికి గొప్ప మనస్సు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ఇప్పుడు నాయనా ప్రభు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వల్ల, మోనాల వల్ల, మంచు వల్ల, తుఫాను వల్ల, గాలి వల్ల, ఇసుక వల్ల, అయ్యా పంచభూతముల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు, స్తోత్రములు ప్రభు. అలాగే ఇదిగో నా తండ్రి నైనా ప్రభువా తండ్రి, మరి బైబిల్ మిషన్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు మహా సంఘమునైనా ప్రభువా, సంఘ అధ్యక్షులునైనా ప్రభువా నా తండ్రి నైనా నీ బిడ్డనైనా ప్రభువా యేసురత్నము గారిని సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ ఎంతో పరిచర్య ఈ లోకములో చేస్తున్నారు ప్రభువా. ఎన్నో వేల మందిని ప్రభువా నా తండ్రి మార్చి ఉన్నారు. ఎన్నో వేల వాళ్ళకి మారు మనసుకలుగా చేసి ఉన్నారు తండ్రి. వారి మనసులను మార్చారు ప్రభువా, వారి జీవితాలను మార్చారు తండ్రి నాయన ప్రభువా. నీ వైపుకు నడిపించారు, రక్షణలోకి నడిపించారు ప్రభు. యేసు వందనాలు. అటువంటి దైవజనుడు ప్రభువా ఇదిగో మహిమ ప్రస్థానానికి నీవు పిలుచుకున్నందుకే వందనములు, స్తోత్రములు. అవును నరులారా తిరిగి రండని నాయన యెహోవా దేవుడా జ్ఞాపన చేయించున్నాడు. ఇదిగో లోకములో నీవు పని ముగించుకుని తిరిగి నా దగ్గరికి రా అని చెప్పి నరులను పిలిపిస్తున్నావు తండ్రి. ఇదిగో ఆయన పిలుచుకున్న విధానము కొరకే వందనాలు ప్రభువా. మహిమ లోకములో ఆయన వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూర్చి, సమాధానము చేకూర్చి, కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఆ కుటుంబానికి నైనా ప్రభువా ఓదార్పును దయచేస్తే, ఆ సంఘాలకు ఓదార్పును దయచేస్తే, ఇంకా ప్రభువా బలమైన ప్రభువా సేవ పరిచర్య ఆ కుటుంబ సభ్యులు కొనసాగించులాగా నా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా యేసయ్యానికి వందనాలు తండ్రి. నాయన నీ కృపలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, కరోనా వల్ల ఎంతోమంది నాయన లోకములో నాయన వారి యొక్క ప్రాణములు పోగొట్టుకొని వచ్చినారు. ఇదిగో ప్రభువా నా తండ్రి, ఒక భార్య భర్త ఫాస్టర్ ఇద్దరు ప్రభు విజయవాడదే ఆయన ఆ యొక్క అగ్ని ప్రమాదములో, హోటల్ అగ్ని ప్రమాదములో ఆయన మరణించి ఉన్నారని తెలిసి ఉన్నది ప్రభు. వారి ఆత్మల శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇటువంటి విధముగా ఎంతోమంది నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరి ఆత్మ శాంతి చేకూర్చి నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వందనాలు. ఉన్న వారిని మీరు కాచి కాపాడండి తండ్రి. నీ సేవ పరిచర్య ఈ లోకంలో జరగాలి అంటే, నీ బిడ్డలైన వారు రక్షింపబడాలి అంటే, నిన్ను ఎరగిన వారు అందరూ రక్షింపబడాలని నీవు ఎదురు చూస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కరికి కావలసిన జీవులు దయచేసి ఆయా దైవ సేవకులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు ప్రభువా. అలాగే నా తండ్రి రమణ సిస్టర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాము. ఉద్యోగ విషయంలో సమాధానం దయచేయి ప్రభువా. మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మీరు మార్గము తెరవండి, ద్వారము తెరవండి ప్రభువా. యేసయ్యానికి వందనాలు. అలాగే నేస్తారు నేను ఆ విషయంలో ప్రభువా ఆ యొక్క ఎరవస్త్రాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే శాలిని సిస్టర్ గారి ఉద్యోగము కొరకు ప్రార్థన చేస్తున్నాం. మార్గము తెరవండి, నీ కృప చూపించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా నాయన తండ్రి బీలను మీకు సమర్పణ చేస్తున్నాను. మరి కొన్ని
వారములుగానైనా తలనొప్పితోటి ఇబ్బంది పడుచున్న బిడ్డను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ యొక్క తలనొప్పిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవాది దేవ, గాయపడిన నిన్ను దక్షిణ హస్తము చాచి ఆ బిడ్డకు స్వస్థత దయచేసి సమాధానం దయచేయమని కూడా ప్రార్థన చేయించినాం. ఇంతవరకు తోడుగా ఉన్న దేవైకి ముందు తోడుగా ఉండండి. మా సంఘమును దీవించండి. సంఘస్థులందరినీ పేరు పేరున దీవించండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఈవులు దయచేయండి. మీ తోడు నీడ ఉంచండి ప్రభు. మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, ఈ వారమంతా కాపాడి మరలా వచ్చే వారం విధముగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసయ్య అతి పుణ్య నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలకు ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మన్నతండి. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిని. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిలించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అందరికీ మన్నతండి. ఇంతవరకు దేవుడు మనకు ఆరాధనలో తోడుగా ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థనలో తోడుగా ఉన్నారు. ఇప్పుడు వాక్య పరిచర్యలో దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. రోమా 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సర్వోన్నతుడైన తండ్రి వందనాలు ప్రభా, ఇంతవరకు మాకు తోడుగా ఉండి దీవించావు. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించుండగా నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచి మా జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ నామం ఉచ్చరించుటకైనను నీ వాక్యం బోధించుటకైనను అర్హతలైన అయ్యగుడినై ఉన్నాను. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు పుణ్యనామమును వేడుకొనిచున్నాము తండ్రి. అబ్రహాము గారికి మరి 100 సంవత్సరాల తర్వాత కుమారుడు జన్మించాడు. ఎంతో ఎదురు చూపులు చూసిన తర్వాత ఆయనకి కుమారుడు జన్మించాడు. అయితే అది కూడా యెహోవా దేవుని యొక్క కృపలో ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే దేవుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. నీ కుమారుడిని నాకు బలి ఇయ్యాను. కుమారుడిని నాకు బలి ఇయ్యన్నప్పుడు అబ్రహాము గారు వెంటనే ఆ బలి ఏర్పాట్లు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని నుంచి మోరియా దేశమునకు ఆ కొండకు వెళ్ళడానికి వాళ్ళకి 3 రోజులు ప్రయాణము పట్టిందంట. ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి అబ్రహాము ముందుకి సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. 100 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మరి కుమారుడు జన్మిస్తే ఎవరైనా బలి ఇస్తారా? మనం ఇస్తామా? కానీ మరి అబ్రహాము గారు దేవుని మీద అమితమైన విశ్వాసము కలిగి ఉండి ఆ కార్యము చేయడానికి ఆయన మోరియా దేశానికి 3 రోజుల ప్రయాణము చేసి వెళ్ళి అక్కడ తన కుమారుని బంధించి ఆ యొక్క బలి అర్పణకు సిద్ధము చేసినట్టుగా చూస్తున్నాం. అయితే దేవుడు అబ్రహాముని పరీక్ష పెట్టి ఆయన ఇంకా విశ్వాసానికి అధికముగా అబ్రహాముని మరి ఆయన అభివృద్ధి చేయడానికి పరీక్ష పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ
బలి ఇవ్వడానికి సిద్ధపడి కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఆఫ్ చేసి మరి ఆ బిడ్డను కాపాడినట్టుగా మనం చూస్తున్నాము. మరి అబ్రహాముని దేవుడు ఎంతో ఇదిగా అభివృద్ధి చేసి ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. బలమైన విశ్వాసము ఆయనలాగా, అబ్రహాములాగా బలమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి. బలమైన విశ్వాసము కలిగి ఉంటేనే మనము దేవుని యొక్క కృప పొందుకోగలుగుతాము. మరి మనము క్రైస్తవులుగా పిలువబడ్డాము, నీతిమంతులుగా పిలువబడ్డాము. మరి నీతి ఎలాగ వస్తుందంటే విశ్వాసము మూలముగా నీతి మనకు వస్తుంది. అంచేత అబ్రహాము గారు ఎలాగైతే దేవుని యొక్క కృప పొందుకుని ఉన్నారో ఆ పరీక్షలో, దేవుడు పెట్టిన పరీక్షలో ఆయన పాస్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మరి అటువంటి బలమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఇక్కడ విశ్వాస వీరుల్ని ఒకసారి చూద్దాం. విశ్వాస వీరులు ఒకసారి ఎవరంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి చదువుకుంటూ వెళ్తే హెబ్రీ 11:28. తొలిచూపు పిల్లలను నాశనం చేయవాడు ఇజ్రాయేలును. అదేనండి 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11:28. అదేనండి. చదువు. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇజ్రాయేలును ముట్టకుండా నీతిమంతులు అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించును. విశ్వాసమును బట్టి వారి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో. చాలండి. ఒక్కసారి ఇక్కడ మనము ఈ విశ్వాస వీరుల గురించి విశ్వాసముతోటి సముద్రంలో నడిచిపోయిరి ఐగుప్తు ప్రజల గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి సముద్రాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అటువంటిది ఆ విశ్వాసముతోటి వాళ్ళు ఎలాగెళ్ళారంటే మోషే గారు వాళ్ళని నడిపించినట్టుగా మనము చూస్తున్నాము. మరి ఈ విధముగా వాళ్ళు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళిపోయారంట. అలాగే విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణ చేసిన తర్వాత ఎరికో గోడలు కూడినాయి. అంటే యెహోషువ గారు మరి సైనికులను తీసుకెళ్ళి 7 రోజులు విశ్వాసంగా ఆ ఎరికో కోట చుట్టూ ప్రదక్షిణలు చేశారంట. అప్పుడు అవి కూలినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అక్కడ రాహేబు అనే వేశ్య వాళ్ళకి సహాయం చేసి దేవుడి యొక్క విశ్వాసాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇలాగా గిద్యోను, బారాకు, సంసోను, దావీదు, సమయేలు ఎంతోమంది ఈ విశ్వాస వీరులు మరి దేవుని యొక్క కృప పొందుకున్నట్టుగా చూస్తున్నాం. వీరందరికీ మరి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఏమీ కాదు, కానీ ఆ దేవుని మీద విశ్వాసము పెంచుకున్నారు. ఇక్కడ మనము ఈ లోకంలో నీవు ఎవ్వరి మీద విశ్వాసము పెంచుకున్నా మరి ఏదో సమయంలో వాళ్ళ వల్ల మనము ఇబ్బంది పడే స్థితి ఉన్నది. అయితే ప్రభు మీదని కనుక నీవు విశ్వాసము పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఎటువంటి శ్రమ రాదు, ఎటువంటి కష్టము రాదు, ఎటువంటి ఇబ్బంది రాదు. అంచేత ఆ లోకంలో ఎవరి మీద మనము విశ్వాసము పెట్టుకోకూడదు, కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మాత్రమే విశ్వాసము పెట్టుకోవాలి. ఇలాగా విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఇక్కడ 7 రకాలమైన మార్గాలు దేవుడు మనకి చూపిస్తున్నారు. మొట్టమొదటిది దేవుని యొక్క శక్తి తెలుసుకోవాలంట. దానికి లోబడి ఉండాలి. దేవునికి ఎంత శక్తి ఉంది అది మనం తెలుసుకోవాలి. దానికి మనము లోబడి ఉండాలంట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9-10 వచనములు చూద్దాం ఒకసారి. మత్తయి 8:9-10. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వాణిని చూసి
నే ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చూసారా? చెప్పుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్నారు, అతని గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఇటువంటి విశ్వాసపరుణ్ణి నేను చూడలేదు. ఇది ఎందుకు జరిగిందంటే, మరి శతాధిపతి, ఇశ్రాయేలు శతాధిపతికి ఆ యొక్క దాసుడు అస్వస్థత గురైనప్పుడు ఆ శతాధిపతి ప్రభు అయిన యేసు గురించి తెలుసుకుని ఈయన గనక వస్తే, ఈయన గనక నా శిష్యుడు గురించి ప్రార్థన చేస్తే ఆ స్వస్థత కలుగుతాదనే నమ్మకం కలిగి మనుషులు పంపించాడంట. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించేమన్నాడు, ఆయన మా ఇంటికి రానవసరం లేదు, యేసుక్రీస్తుని మా ఇంటికి రండి అని పిలవద్దు, వచ్చి ప్రార్థన చేయమని మీరు చెప్పొద్దు, ఆయన మాట ఇస్తే చాలు, మాట పలకమని చెప్పండి, నా బిడ్డ అంటే నా కింద పనిచేసే సైనికుడు స్వస్థత నొందుతాడు అని చెప్పి 2-3 ప్రభు దగ్గరికి పంపించాడంట. ఆ ఎంత విశ్వాసమో చూడండి. మనమైతే ప్రభువా నువ్వు దిగిరా, ప్రభువా నా దగ్గరికి వచ్చి నా పక్కన ఉండని మనం ప్రార్థన చేస్తాం. అని ఏమన్నాడు? నీవు మాట ఇస్తే చాలు, నీ మాట చాలయ్యా యేసయ్యా, నీ మాట చాలు యేసయ్యా అని చెప్పి ఈ విధముగా మరి ఆ మాట గురించి అతడు విశ్వాసముగా శతాధిపతి ఇక్కడ పలికినట్టుగా మనం చూస్తున్నాము. అంత గొప్ప విశ్వాసము చూసినప్పుడు ప్రభు కూడా మరి ఆశ్చర్యపోయాడంట. నేను ఇశ్రాయేలులో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు, మాట మాత్రము చాలు అని సెలవిస్తే చాలు అని చెప్పి ఈ విధముగా విశ్వాసాన్ని అతను చూపించినట్టుగా చూస్తున్నాం. అలాగే నిర్గమ 14వ అధ్యాయము 15-16 వచనములు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మోజు పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కట్టను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలును సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇక్కడ ఐగుప్తుని విడిచి వచ్చేసారు మోషే అలాగే ఇశ్రాయేలు ప్రజలు. తీరా వచ్చినప్పటికి ఫరో సైన్యం వెనకాల వాళ్ళని తరుముచుండగా వాళ్ళకి ఎదురుగా ఏం కనిపిస్తుంది? ఎర్ర సముద్రం, రెడ్ సీ కనిపిస్తుంది. ఆ రెడ్ సీ కనిపిస్తున్నప్పుడు వెనకాలేమో ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రం. ఏమి చేయాలి లేని స్థితిలో వాళ్ళందరూ మోషే వైపు తిరిగి మోషే మీద సనుక్కోవడం మొదలెట్టారంట. అయితే మోషే ఏం చేస్తున్నాడు? వెంటనే ప్రభు వైపు తిరిగి ప్రభువుని అడుగుచున్నాడు, నేనేం చేయను అని. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీవు నా దగ్గరికి ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? విశ్వాసముతోటి నీ కర్ర ఎత్తి పట్టుకో, ఆ సముద్రం వైపు చూపించు, అది ఆరిన నేలలాగా తయారవుతుంది, దాని మీద మీరు నడిచిపోండి, ఈ సముద్రాన్ని దాటేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ చెప్పగానే మరి మోషే గారు విశ్వాసముతోటి కర్ర ఎత్తుకోగానే ఆ సముద్రపు 2 పాయలుగా చేరడం, దారి ఏర్పడడం, వీళ్ళందరూ వెళ్ళిపోవడం. ఇదంతా విశ్వాసం. మనము చేస్తామా? ఒకవేళ నేనే కనుక ఇలా పట్టుకుని దారి చేసాను అనుకో, నడంట్రా అని మీరు లోపల నడండి అంటే మనం నడుస్తామా? అయ్యి బాబాయ్ మళ్ళీ వాటర్ సగం దూరం వెళ్ళిన తర్వాత వాటర్ వచ్చేస్తాయేమోనండి అని భయపడే వాళ్ళం. అంచేత ఈ విధముగా మనము ధైర్యస్తులుగా ఉండాలి, దళముగా ఉండాలి, విశ్వాసముగా ఉండాలి, ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం, 9వ అధ్యాయం చూద్దాం. 9-19. 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. నా సేవకులు వాటిని లెబనోను నుండి సముద్రం వద్దకు తెచ్చుదురు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకుందువు. అందును గూర్చి నీవు
నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటికి రక్షణ కొరకు. చాలండి. ఇక్కడ నయమోను గురించి రాస్తున్నారు. కుష్టి రోగం వచ్చింది నయమోనికి. అయితే అక్కడ ఆయన ఏం చేశారు? యోర్ఫాను నదిలో 7 సార్లు ములిగేలాగా, మరి అవి దేవుడు చెప్పినప్పుడు అన్నిసార్లు ములిగితే పోయానికి స్వస్థత చేకూరినట్టుగా మనం చూస్తున్నాము. ఈ విధముగా విశ్వాసముతోటి వీళ్ళందరూ వారు రక్షణ పొందారు. దేవుని యొక్క శక్తి తెలుసుకున్నారు. అతను ఎక్కడో వేరే దేశంలో ఉండేవాడు, కానీ ఈ దేశానికి వచ్చి ఆ నదిలో మునిగి 7 సార్లు మరి స్వస్థత పొందినట్టుగా మనము చూస్తున్నాము. అలాగే లూకా 5:4-6 వచనం చూద్దాం. లూకా 5:4-6. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలను పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. రాత్రంతయు శ్రమ పడినా రహదారులు వెదకినను రాదయను ప్రతిఫలము. ఇక్కడ పేతురు గారు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత పేతురు గారు ఏం చేస్తున్నారు? తను మరలా తన డ్యూటీకి వెళ్ళిపోయారు. జాలరీ ఫిష్ చేపలు పట్టే అతను కాబట్టి మరలా చేపలు పట్టడానికి వెళ్ళి రాత్రంతా శ్రమపడి తిరిగి వచ్చారంట. కానీ ఉదయమున ప్రభు తెల్లవారుచుండగా ప్రభు దర్శనమిచ్చి మాట్లాడి, మరలా మీరు వెళ్ళి మరి వలలు వేయండి చేపలు వస్తాయన్నప్పుడు విశ్వాసముతోటి అప్పుడు వరకు వెళ్ళి చేసి వచ్చిన వాళ్ళు మరలా వెళ్ళి వల వేసి ఎన్నో చేపలు పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే విశ్వాసముతోటి అది దేవుని యొక్క శక్తి గనుక మనకు తెలిస్తే మనం ఏది చేయడానికైనా ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడి శక్తి మనము తెలుసుకోవాలి. దేవుడు నీవు అడిగే దాన్ని చేయగలడు అనే శక్తి అతనికి ఉందని నీవు నమ్మాలి. అప్పుడు నీవు గనక అడిగితే అది తప్పనిసరిగా సమకూడి మనకి జరుగుతుంది. ఈ విధముగా మరి ప్రభు యొక్క శక్తిని మనము తెలుసుకొని దానికి లోబడి ఉండాలి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజేలు నా పడవా, నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నావా. మరి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలంట. ఈ భక్తి శ్రద్ధ చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజు మనం ఇలాగ లైవ్ ఇసుకుంటున్నామంటే మరి మనము భక్తి శ్రద్ధలతోటి దీన్ని ఆచరించాలి. ఎంతవరకు మనం ఆచరిస్తున్నాము? ఇదిగో ఇప్పుడు ఆరాధన లేదనేటప్పటికీ శుక్రవారము ప్రభు సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా ఈ లైవ్కి రాలేని స్థితిలో ఉంటున్నారు. ఎన్నో పనులు కల్పించేసుకుని ఈరోజు ఆ పని మీద వెళ్ళాం, ఈ పని వెళ్ళాం, మీ లైవ్ మేము చూడలేదండి. మరి మీ కాళ్ళ దగ్గరికి మరి ప్రభు విందును తీసుకొని వస్తున్నప్పుడు కూడా
అది తీసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా లేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజుల్లో సంఘాలు ఉన్నాయి, సంఘ బిడ్డలు ఉన్నారు. మరి ఏదేదో పనులు కల్పించేసుకుని మరి ఈ భక్తి శ్రద్ధ లేకుండా నీవు క్రైస్తవుడని చెప్పుకోవడానికి అనర్హుడివి. భక్తి శ్రద్ధలతోటే చేయాలి, అప్పుడే నీ విశ్వాసము కలిగి ఉంటావు. ప్రభు యొక్క విందు రాబోయే దినాలలో ఇటువంటిది ఏది దొరకదు, దౌర్భాగ్య స్థితి వచ్చేస్తుంది. మరి ఉన్నప్పుడే దాన్ని మనము పొందుకోవాలి, ఉన్నప్పుడే మనము ప్రభు వాక్యాన్ని వినాలి. బైబిల్ గ్రంథం ఉండదు, వాక్యం బోధించే బోధకులు ఉండరు, మరి ప్రతిదీ దూరం అవుతుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. అటువంటి గడ్డు స్థితి వస్తున్నప్పుడు అప్పుడు ఎలాగూ మనము వాటికి దూరం అయిపోతూ ఉంటాం. దొరుకుతున్నప్పుడు దాన్ని అందుకునే స్థితిలో మనం లేని స్థితిలో మనం ఉంటున్నాం. అంటే మనకి వస్తాయి ఇంపార్టెంట్ పనులు, తప్పదు. కానీ దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావు ఆ దేవాది దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ గొప్ప దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా ఆ లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఇక్కడ భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలంట. ఈ భక్తి శ్రద్ధ లేని ఆరాధన సున్నా. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం ఒకసారి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెనని వలననెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. చూసారా, కుష్ఠరోగి వచ్చి ఏమడుగుతున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. ఎంతో భక్తి, ఎంతో శ్రద్ధ. యేసయ్యా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధి చేయి నాయనా అని ఎంతో దీన మనసుతోటి, భక్తితోటి, శ్రద్ధతోటి ప్రభువుని అడుగుచున్నాడు. వెంటనే ప్రభువు ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి అటువంటి భక్తి శ్రద్ధ మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ప్రభు ఎడల లోకమా నిన్ను నడిపించేది? లోకమా నిన్ను రక్షించేది? ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్షించే దేవుడై ఉన్నాడు. సమస్తమైన బాధల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి రక్షించేవాడు ఆయనే. ఈ లోకములో నీవు నివసించినంత కాలం నిన్ను కాపాడేవాడు ఆయనే. నీవు మరణించిన తర్వాత నీ ఆత్మను రక్షించేవాడు కూడా ఆయనే. ఆయన వైపు మాత్రమే నీవు చూడాలి. ఆయన కొరకు భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం, ఎటువంటి హీన స్థితిలో మనం ఉంటున్నాం, ఎలాగో అవకాశాలని మనం వదులుకుంటున్నాం. ఆదివారము, ఆ శుక్రవారం ఆరాధన దినమైతే మరి ఆ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని నీవు ఎవరికి ఇస్తున్నావు? ఈ లైవ్ ముందు కూర్చోడానికి కూడా నీకు అవకాశం లేదే, టైం లేదే. ఇంకెప్పుడు ప్రభు నిన్ను రక్షిస్తాడు? ప్రభు ఎలాగ నిన్ను కాపాడుతాడు? ఇక్కడ చూసారా, భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలంట. భక్తి శ్రద్ధలు లేకుండా ప్రభు ఆరాధన కొనసాగదు. యెహోషువ 5వ అధ్యాయం 13-15 వచనాలు సార్ చదువుదాం. 13-15. యెహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడువా, మా విరోధుల పక్షముగా నున్నవాడువా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానని యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. చూసారా, ఇక్కడ 2 మాటలు మనము చూడగలుగుతాం. ఒకటి వినయము చూపించిన యెహోషువ, రెండోది చెప్పులు తీసేసిన యెహోషువ.
పరిశుద్ధమైన స్థలమని అక్కడ దైవదూత చెప్పుతుండగా నీ చెప్పులు విడువమని అక్కడ చెప్పారు. మరి ఈ రోజుల్లో సంఘాలలో ఎలాగుంది? మంచి మంచి షూలు, మంచి మంచి చెప్పలు చేసుకుని హాయిగా దైవ మందిరాల్లోకి రోడ్డు మీద వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయే దౌర్భాగ్య స్థితిలో సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఎలాగ వస్తాడు? పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన స్థలాన్ని పరిశుద్ధముగానే ఉంచాలి. దాన్ని అపరిశుద్ధము చేస్తే దేవుడు ఎలాగ వస్తాడు? ఏ షూ లేకుండా, చెప్పు లేకుండా నీ జీవనము కొనసాగదా? ఆ మందిరం అంటే మరి శుభ్రపరిచిన మందిరము, అలాగే పవిత్రపరచబడిన మందిరము. మరి అక్కడ నీ కాళ్ళకి ఏ కష్టము నీకు వస్తుంది, లేదంటే ఏ కాలుకి ఏమి మరణం అంటుకుపోతుందని నువ్వు చెప్పులు షూలు వేసుకుని దేవుడి మందిరంలోకి వెళ్తున్నావు. ఈ రోజుల్లో మరి దేవుడు ఏమి చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? ఇది ఈ శ్రద్ధ, భక్తి శ్రద్ధ అలాగే మరి ఎంతో ప్రాముఖ్యమైనది. పరమ పవిత్రముగా ఆయన సన్నిధికి చేరాలి. మరి సన్నిధిలోకి మనం వెళ్తున్నామంటే పరమ పవిత్రముగా వెళ్ళాలి. కానీ ఇలాగా చెప్పులతోటి, షూలతోటి వెళ్ళేవారిగా మనం ఉండొద్దు. వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు క్రైస్తవులే కదా, మనం వెళ్తే తప్పేముందిలే. ఎవరి తలాంతు వాళ్ళకి దేవుడిస్తాడో, తస్మత్ జాగ్రత్త. వాళ్ళు చేస్తున్నారు కదా అని అదేదో సామెత ఉంది, నక్కంట మరి దేన్ని చూసంట వాతలు పెట్టుకుందంట. నాకు కూడా అటువంటి చారలు ఉంటే నన్ను కూడా అందరూ పులి అనుకుంటారు, మరి నాకు కూడా అందరూ భయపడతారని చెప్పి అటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఈరోజు సంఘాలు, లోకంలో ఉన్న సంఘాలు వెళ్ళిపోతున్నాయి. మరి ఆ దైవ సేవకులు కూడా అలాగే చెప్పులు వేసేసుకుని, ఆ మంచి మంచి షూలు వేసేసుకుని ఆ సేవా పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ గ్రంథములో ఎన్నోసార్లు రాయబడి ఉంది. ఆ పొదలో ఉన్నావు, ఆ మోషేతో చెబుతున్నాడు దేవుడు, ఇదిగో పవిత్రమైన స్థలము, నీ చెప్పులు విడిచి అక్కడికి రా, నిలవబడు అని చెప్పేసి అన్నాడు. మరి దహించు అగ్ని అక్కడ ఉంది. దైవ గ్రంథములు ఎన్నోసార్లు చెప్పుల గురించి, పరిశుద్ధ స్థలం గురించి చెప్పి ఉండగా మరి లోకము, సంఘాలు ఏం చేస్తున్నాయో మనం చూడాలి. ఇకపోతే ఇక్కడ యెహోషువ గారు ఏం చేస్తున్నారు? యెరికో పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి వెళుతున్నప్పుడు వాళ్ళకి దేవదూత యెహోవా సర్వసైన్యాధిపతి మరి ఎదురైనట్టుగా చూస్తున్నాము. అయితే ఈయన వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, నీవు మా తరపున లేదంటే మా శత్రువుల తరపున అని చెప్పి. లేదు, యెహోవా దేవుడు నన్ను పంపించాడు, మీకు రక్షణ కలగ చేయడానికి, మీకు సైన్యాధిపతిగా నేను ఉంటాను అని చెప్పి వెంటనే మరి ఈయన గొప్పవాడే, యెహోషువ కూడా గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. వెంటనే ఏం చేశాడంట? సాగిలిపడ్డాడు, వినయము చూపాడు. సాగిలిపడాలి, వినయము చూపాలి. ఎవరైతే ఆ తలను కిందకి ఉంచుకుంటారో వారి ఆత్మ అంత ఎత్తులో అధికములుగా హెచ్చింపబడుతుంది. గర్వంగా ఎవరైతే తల ఎత్తుతారో వారి గర్వం అంతా అనగొక్కబడుతుంది. ఇక్కడ ఈయన మరి మాటలు ఈయన తల దించుకొని అతనికి వినయముగా నమస్కరించినట్టుగా మనము చూస్తున్నాము. అంటే భక్తి శ్రద్ధలతోటి మనము ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలి. ఎంత తగ్గింపు జీవితంతో మనం ప్రభువుని ఆరాధిస్తున్నామో మనము తెలుసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారి శక్తిని నమ్మాలంట. ఆయన ఇది చేయగలడు, ప్రభు మనకి ఇది చేయగలడనే నమ్మకము మనం కలిగి ఉండాలి. అది ఎక్కడ చూద్దాం? మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనా అని మీరు నమ్ముచున్నారా అని వారి అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పిన అంతలో వారి కనులు తెరవబడెను. చూసారా? ఇక్కడ గుడ్డి వారికి చూపు పొందడం మనం చూస్తున్నాం. వాళ్ళు వచ్చి ప్రభుని అడుగుతున్నారు, యేసుక్రీస్తు ప్రభుని, మా కన్నులు తెరవండి, మాకు కన్నులు దయచేయండి, చూపు లేక అంధత్వంతో మేము ఉన్నామని ఆయన అడుగుతున్నాడు. మరలా, నేను ఇది మీకు చేయగలను, మీరు నమ్ముచున్నారా? వాళ్ళు మేము నమ్ముచున్నాము అనగానే ఈయన
వాళ్ళకి సూచక క్రియ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఆయన యొక్క శక్తిని నమ్మాలి. దేవుడు ఇది చేస్తాడు, ఈ పాస్టర్లు అలాగే చెప్తారు, ఈ బోధకులు అలాగే చెప్తారు, దేవుడు ఏం చేస్తున్నాడులే మాకు అని నిష్ఠూరంతో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ దివ్య ప్రభు యొక్క దివ్య శక్తిని తెలుసుకుని నమ్మాలి. అప్పుడే మనకి కార్యములు జరుగుతాయి. ఈ విధముగా అబ్రహాము నమ్మాడు కాబట్టే మరి ఈరోజు విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి అని చెప్పి అతనికి మరి వచ్చినట్టుగా పేరు వచ్చినట్టుగా చూస్తున్నాం. రోమా 4వ అధ్యాయము 20-22 వచనాలు చూడండి ఒకసారి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసినాడని నెరవేర్చుటకు సమర్థుడని వృద్ధిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము గారు దేవుడు చేస్తాడని విశ్వాసముతో ఉన్నాడు కాబట్టి 100 సంవత్సరాల తర్వాత కూడా అతడు కుమారుని కనగలిగాడు. మరి ప్రభు మీద విశ్వాసము పెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇలాగే ఆదికాండం 22వ అధ్యాయం 4-8 వచనాలు కూడా ఒకసారి చూడండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో. ఇదే మనం ముందుగా చెప్పుకున్నాం. మరి ఆ బలి గురించి దేవుడి మీద నమ్మకంతో వెళ్ళిపోయాడంతే కుమారుని తీసుకెళ్ళి బలిపడడానికి. మరి ఆయనే ఇచ్చాడు, ఆయనే కావాలంటున్నాడు, ఇచ్చేద్దాం. ప్రభు మీద మితమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విధముగా చేయగలిగాడు. మనము కూడా ఆ విధముగా చేసేవారిగా ఉండాలి. అలాగే అడ్డులు అవాంతరాలు వచ్చినా సరే దేవుడి ముందు దూసుకుపోవాలట, అప్పుడే విశ్వాస వీరులం అవుతాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 43 నుంచి చదువుతాం. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగుల గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనందునేదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహములు కిక్కిరిసి మీ మీద పడుచున్నారనగా యేసు ఎవరో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. ఇక్కడ రక్తస్రావము గల స్త్రీ గురించి రాస్తున్నారు. ఆ రక్తస్రావము గల స్త్రీ ఏం చేసింది? దూసుకు వెళ్ళిపోయింది. ప్రభు మీద నమ్మకం ఉంది, కానీ ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, ఇప్పుడు ఈ క్రైస్తవులకి ఈ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు అంతా సిగ్గు, ఈ సిగ్గు ఎక్కువైపోయి ప్రతిదానికి అయిపోవాలని అనుకుంటారేమో, వాళ్ళు చూస్తారేమో అనే దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవులు చాలామంది ఇప్పుడు క్రీస్తుని ఆరాధించడానికి వెనుకాట పడుతున్నారు. ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ ఏం చేస్తుందంటే, తనకి బాధ ఉంది, ప్రభు చెంగు ముట్టుకుంటే తనకు స్వస్థత కలుగుతుందని ఒక నమ్మకం ఆమెలో వచ్చింది. వెంటనే ఎంతోమంది గుంపులుగా ఉన్నా సరే దూసుకుని వెళ్ళిపోయి ప్రభువుని ముట్టుకున్నట్టుగా చూస్తున్నాం. వెంటనే ప్రభువులోంచి మహిమీరిపోయిందంట. వెళ్ళిపోతే ప్రభువుకి తెలిసిపోయింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు ఎవరు అని చెప్పి. వెనక్కి తిరిగి అందరినీ అడుగుతుంటే పేదరు అంటున్నాడు, ఎంతోమంది వచ్చి పడతా ఉన్నారు, ఎవరని తెలుస్తుంది ప్రభువా అని. లేదు, నాలోంచి ప్రభావం వెడలిపోయింది అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ధైర్యముగా నిలవబడి బయటకు వచ్చి, ప్రభువా ఇదిగో నేనే అని సిగ్గుపడలేదు.
మరి ప్రభు విషయంలో ముందుకు దూసుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి మరి వారిగా మనము ఉండాలి. అంటే ప్రభువుని ఆరాధించడంలో ఆ సిగ్గుని విడిచిపెట్టాలి. మరి ధైర్యముగా ముందుకి మనం వెళ్ళేవారిగా ఉండాలి. అప్పుడే ప్రభు యొక్క విశ్వాసాన్ని మనము పొందుకోగలుగుతాము. 2 కొరింథీ 4:8-9 ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడువారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరముబడుచున్నాము దిక్కులేని వారము కాము, పడదోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము. ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? శ్రమపడినను ఇరికింపబడిన వారము కాము. అంటే ఆయన ఎన్ని వచ్చినా సరే తప్పించే మార్గము దేవుడు నాకు కలుగజేస్తున్నాడని ఈ ప్రభువుని అక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. అతనికి వచ్చిన శ్రమను చెబుతున్నాడు. ఆ శ్రమలోంచి ప్రభువు కాపాడిన విధానం కూడా తెలియచేస్తున్నాడు. అంటే ప్రభువు మనకి సమస్య వచ్చినా సరే దాంట్లోంచి మనల్ని కాపాడే శక్తి ఆ దేవాది దేవునికి ఉన్నదని మనం నమ్మాలి. మరి పౌరులాగా విశ్వాస వీరుడుగా మనము బ్రతకాలి. అప్పుడే ప్రతి విధమైన శోధన నుంచి, ప్రతి విధమైన కష్టం నుంచి మనము బయటపడగలుగుతాము. 2 కొరింథీ 4:16 ఒకసారి చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూసారా? బయట మనం ఎంత కృషించిపోయినా ఆత్మతో అభివృద్ధి చెందాలి, ధైర్యముగా ఉండాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, లోకరక్షకుడే నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఈ జబ్బు ఏమొస్తుంది, ఈ సమస్య ఏమొస్తుంది, ఈ ఇబ్బంది ఏమొస్తుంది అని చెప్పి ధైర్యముగా ఉండేవారుగా మనము ఉండాలి. మరి అటువంటి ధైర్యముతో అడ్డులు అవాంతరాలు వచ్చినా సరే దూసుకుపోయే శక్తి మనం పొందుకోవాలి ప్రభు దగ్గరగా. అటువంటి గొప్ప నమ్మకాన్ని మనం పొందుకోవాలంట. అలాగే ఇంకోటి ఉంది, అపనమ్మకము అవహేళనలో కూడా ధైర్యంగా ఉండాలంట. చాలామంది హేళన చేస్తుంటారు, అపనమ్మకంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. మత్తయి సువార్త 9:24-26. తలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించారు. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. ఆ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించింది. చాలండి. ఇక్కడ అవహేళన, యేసుక్రీస్తు తండ్రి ఆ చిన్న బిడ్డ మరణించినప్పుడు ఆ తల్లిదండ్రులు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరు ఈ శబ్దాలు చేస్తున్నారు కానీ ఈ బిడ్డ చనిపోలేదు, నిద్రించి ఉన్నది అని చెప్తున్నప్పుడు వాళ్ళు అవహేళన చేస్తున్నారు, ప్రభుని హేళన చేస్తున్నారు. చనిపోయి చాలాసేపు అయింది, ఈయనేమో చనిపోలేదు, నిద్రించింది అని చెప్పేసి అంటున్నాడు. మళ్ళీ లేవనెత్తడానికి వచ్చాడంట ఆయన అని చెప్పి ఆయన్ని అవహేళన చేస్తున్నారంట. అయినా సరే ఆయన తన పని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి బిడ్డను రక్షించి లేపి ఆయన అన్నట్టుగానే నిద్రలో ఉన్న బిడ్డను లేపినట్టుగా ఆ మృతులలో ఉన్న బిడ్డను సజీవులుగా చేసినట్టుగా మనము చూస్తున్నాం. అంటే అపనమ్మకము అవహేళనలో కూడా మనము దూసుకుని వెళ్ళాలి. మరి ఎవరైనా అపహేళన చేస్తున్నా సరే, మరి అపనమ్మకంతో మాట్లాడుచున్నా సరే మనము అధైర్యపడకూడదు అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకసారి నెహెమ్యా గ్రంథం చూద్దాం. 4వ అధ్యాయము 1-2 నెహెమ్యా. నెహెమ్యా 4:1-2. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సర్వోలిటులు మిగుల కోపగించే రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండవారి ఎదుటను
తన స్నేహితులను ఎదుటను ఇట్లనెను, రుద్రులైన ఈ యూదుల ఏమి చేయుదురు? తామంతట తామే ఈ పని ముగింతురా? బలులు అప్పగించి బలర్పించుకుందురా అని దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు ఆమేనీయుడైన టోబియో అతని ఎదుట ఉండి వారిని కట్టిన దానిపైకి ఒక నక్క ఎరిగినట్టు హినను వారి రాతి గోడ పడిపోయినను అని హేళన చేస్తాను. యెహెమ్యా గ్రంథములో ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, మరి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత మరి యెరూషలేము పట్టణానికి శ్రమ వచ్చి మరి 2 సార్లు ఆ యొక్క మందిరాన్ని నాశనం చేసినట్టుగా చూస్తున్నాము. ఈ నెహెమ్యా గారు ప్రవక్త అయి ఉండి వేరే దేశంలో ఉన్నారు. ఆయనకి దైవవాక్యం వచ్చి మరి యెరూషలేముకి వెళ్ళి మరలా ఆ దేవాలయము ఆ గోడలు కట్టాలని చెప్పి ఆయన ఆలోచన చేసి వెళ్ళినప్పుడు ఇక్కడ సన్ బల్టో అని చెప్పేసి అక్కడున్న ఆ లోకల్లో ఉన్న ఒక అతను మరి అతన్ని నెహెమ్యాని ఎదిరించినట్టుగా హేళన చేసినట్టుగా చూస్తున్నాం. ఇదిగో ఏమంటున్నాడంట, మరి వీళ్ళు బలులు అర్పించేసి వాడు కట్టేస్తారంట. తర్వాత ఏమో మరి కుప్పలు చెప్పలుగా పడి ఉన్న దీన్ని మళ్ళీ రాతి కొండ కింద గోడ కింద చేస్తారు అని చెప్పి హేళన చేస్తున్నప్పుడు మరి ఇంకేమన్నాడంట, వీళ్ళు కనుక గోడ కడితే ఆ నక్క దాని మీదకి దూకిందంటే అది పడిపోతుంది అని ఎంతో హేళనగా మరి నెహెమ్యాని హేళన చేసినట్టుగా మనం చూస్తున్నాము. అయినా సరే ఆయన ఆ హేళనని కూడా అపనమ్మకాన్ని కూడా దంచి ధైర్యముగా ఉండి ఆ గోడ కట్టినట్టుగా మనము చూస్తున్నాము. అంటే అటువంటి ధైర్యము మనము కలిగి ఉండాలి. ఎంత హేళన వచ్చినా సరే క్రీస్తు విషయంలో నీవు ఎంత హేళన పడినా తప్పు లేదు. నీవు హేళన పడ్డా మరి ఏమీ నీకు నష్టము లేదు. హేళన పడితే ఇంకా మంచిది. నీ ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళకి శ్రమ కానీ నీకంత మంచి జరుగుతుందని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే తిరస్కారంలో వినయము చూపించాలంట. ఎవరైనా నిన్ను తిరస్కరిస్తుంటే నువ్వెంత అంటే నువ్వెంత అనే వారిగా ఉండకుండా సరే అలాగే నేను ఎందుకు పనికిరాని వాడిని అనే గొప్ప మనస్సు మనము కలిగి ఉండాలంట. చూద్దాం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆమె మన వెంబడి వచ్చే కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రె యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూసారా, ఈ విశ్వాసము గొప్పది అని ప్రభువు ఇక్కడ చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ కానాను స్త్రీ అన్య స్త్రీ అయి ఉండగా ప్రభు దగ్గరకు వచ్చి మరి తన కుమార్తె విషయంలో దేవుని కొరకు ప్రార్థన చేస్తూ అడుగుతుంది, నాకు కుమార్తెకి సహాయం చేయి, అస్వస్థతగా ఉంది అని చెప్పి. అప్పుడు ప్రభు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంట. మౌనంగా ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు, ఎందుకు ఈవిడి అతమాను వచ్చి మనల్ని ఇసుకిస్తుంది, ఏదోటి చెప్పి పంపించు ప్రభువా అని ఆ ప్రభువుని అంటున్నప్పుడు ప్రభు ఏమంటున్నారు, నేను ఇశ్రాయేల్ ప్రజలు వెతికి రక్షించడానికి వచ్చాను, మరి ఆ దేవుడి పిల్లలది కుక్క పిల్లలకి పెట్టడము మంచిది కాదు అని చెప్పి అక్కడ ఆయన పరీక్షించడానికి మాట అన్నప్పుడు
ఆ కానాను స్త్రీ ఏమంటుంది, అవును ప్రభువా, మరి ఆ ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు కూడా వాళ్ళ బల్ల మీద తింటున్నప్పుడు కింద పడ్డ ఆ రొట్టె ముక్కను కూడా కుక్క పిల్లలు తింటాయి కదా, అంచేత అటువంటి ఆ విధముగా నాకు సహాయం చేయి, నా బిడ్డకి సహాయం చేయి అని చెప్పి ప్రభువుని అడుగుతున్నప్పుడు, నీ విశ్వాసము గొప్పది తల్లి అని చెప్పి ప్రభువు అక్కడ బిడ్డను స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాము. అంటే తిరస్కారంలో వినయము చూపించింది. ఎంతో తిరస్కరించారు, మరి ప్రభువే తిరస్కరించాడు. అన్య స్త్రీ అయి ఉన్నది కాబట్టి ఇశ్రాయేలు ప్రజల కొరకే నేను వచ్చానని చెప్పి అక్కడ పరీక్ష పెడుతున్నప్పుడు ఆ తిరస్కారంలో కూడా వినయముగా ప్రభు యొక్క కృప పొందుకున్న స్త్రీగా మనము చూస్తున్నాం. మనకుందా అటువంటిది? ఎవరైనా ఏదైనా తిరస్కరిస్తే చాలు, మనం డబలు తిరస్కరిస్తూ ఉంటాం. నువ్వేంట్లో చేసేది, ప్రార్థన నువ్వు చేయాలా, అక్కర్లేదు నేనే చేసుకుంటాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నువ్వేంటి నాకు చేసేది ప్రార్థన అనేవారిగా మనం ఉంటాం. అంచేత మరి ఇక్కడ వాళ్ళు చూసి ఆ విశ్వాస వీరులను చూసి మనము నేర్చుకోవాలి, ప్రభు యొక్క కృప పొందుకోవాలంటే. లూకా 11:8 ఒకసారి చూద్దాం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఎగిరిపోయి నన్ను అతడు సిగ్గుమల్లి మాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక పక్కింట్లో ఉన్నారు, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు అర్ధరాత్రి దగ్గర. అర్ధరాత్రి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, మరి వాళ్ళకి భోజనం పెట్టడానికి ఏమీ లేకపోతే పక్కింటి స్నేహితుడే ఆ ఇంటి తలుపు తడుతున్నాడు. వెళ్ళి తలుపు తట్టి తడుతుంటే అడిగాడు ఎందుకు అని. నా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టడానికి నా దగ్గర లేదు, 2 రొట్టెలు ఇయ్యి అని చెప్పేసి అతను అడుగుతున్నప్పుడు అతను ఏమంటున్నాడు, లేదు నాకు పిల్లలు పడుకున్నారు, ఇప్పుడు శ్రద్ధం చేస్తే వాళ్ళు లేచిపోతారు అని చెప్పి తిరస్కరించినట్టుగా చూస్తున్నాం. అయితే ఇతను తిరస్కరించినా సరే అతను మరలా అడిగి సిగ్గుమాలి అడుగుతున్నప్పుడు, అదిగో అతను సిగ్గుమాలి అడుగుతున్నాడు కదా అని చెప్పి ఇతను దయతోటి లేచి ఆ 2 రొట్టెలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అంటే సిగ్గు విడిచి మనము ప్రవర్తించాలి. తిరస్కారంలో కూడా మనము మరి ఆ యొక్క దేవునికి లోబడి ఉండాలి. అప్పుడే మనము విశ్వాస వీరులము కాగలము, విశ్వాసము పొందుకోగలుగుతాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు తిరస్కరించినా సరే, నువ్వు ఒకసారి ఓ పాస్టర్ దగ్గరికి వెళ్తావు, ప్రార్థన చేయమంటావు, వాళ్ళందరికీ చేతులేస్తాడు, నీ మీద చేయి పెట్టడు. ఎందుకంటే ఆయనకున్న సమస్యలు, లేదంటే ఆ సమయంలో బిజీయో లేదా ఏదో కార్యంలో నీ మీద చేయి పెట్టలేదు, నీకు ప్రార్థన చేయలేదు, లేదంటే నేను ఆశీర్వదించలేదు, నీకు సిలువ చేయలేదు, వెంటనే నీకు కోపం వచ్చేది, అదిగో అందరికీ చేశాడు నాకు చేయలేదు. ఇటువంటిది మనము అక్కడ యాజకుడు గొప్పవాడు కాదు. నువ్వు వెళ్ళిన ప్రదేశంలో ఆ దేవాది దేవుడు ఉంటాడు, ఆయనే నీ మీద సెలువు తెస్తాడు, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యాజకుడు చేసినా చేయకపోయినా ఆ దేవుని యొక్క ఆశీర్వాదం నీకు తప్పనిసరిగా ఉంటుంది. అంచేత మనము దేవ సన్నిధికి వెళ్తున్నామంటే ఆ యాజకుడి గురించి కాదు, కానీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటారు కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు కాబట్టి వారి కృప పొందుకోవడానికి మనము వెళ్ళాలి. అంచేత తిరస్కారంలో కూడా వినయం చూపేవారిగా మనం ఉందాం. అలాగే చివరిగా క్రియలతో విశ్వాసాన్ని పెంచుకోవాలంట. క్రియారూపంలో కూడా విశ్వాసాన్ని మనము పెంచుకోవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు చూద్దాం ఒకసారి. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనుగోలుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారా, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఎంతో విశ్వాసము గల అబ్రహాము కూడా అక్కడ క్రియ చూపించాడు. ఏంటంటే తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అటువంటి విశ్వాసాన్ని క్రియారూపంలో కూడా మనము చూపించేవారిగా ఉండాలి. అప్పుడే
మనము విశ్వాసాన్ని పెంచుకోగలుగుతాము. క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూపించాలి. అంటే ప్రతి పని చేయాలి. దేవుడి విషయంలో ఆ సన్నిధికి వెళ్ళడము, ఆయన యొక్క ఆరాధనలో పాల్గొనడం, ఆయన వాక్యాన్ని వినడం, సన్నిధిలో చేయవలసిన పనులు చేయడం, ఈ విధముగా ఇవన్నీ పనులు, క్రియలు. ఈ క్రియలు చేసి ప్రభు యొక్క విశ్వాసాన్ని మనము పొందుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ప్రతి విషయంలోనూ మనము సేవా పరిచర్యలోను సన్నిధి విషయంలో భాగస్వామ్యం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో మనము ఆ యొక్క శ్రమదానాన్ని చేయవలసిన వారిగా ఉన్నాము. ఇది ఎంతో ముఖ్యమైనది. క్రైస్తవులకి క్రియలతో విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇలాగా మనము ఈ విధముగా ప్రతి విషయములోనూ విశ్వాస వీరులాగా ఎటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తాము. వారిలాగా మన జీవనాన్ని కొనసాగిస్తే మనము కూడా విశ్వాస వీరులము కాగలుగుతాము. మరి ఏంటి అంటే 7 సూత్రాలు ఏంటంటే దేవుని శక్తి తెలుసుకొని దానికి లోబడి ఉండాలి, మొట్టమొదటిది. అలాగే రెండోది భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి. మూడవది యేసు రక్షణ, ఆయన రక్షణ చేయగలడు, ఆయన యొక్క శక్తి తెలుసుకోవాలంట. అలాగే అడ్డులు అవాంతరాలు వచ్చినా సరే దూసుకుని పోవాలి. అవమానంలో కూడా ధైర్యముగా ఉండాలి. తిరస్కారంలో కూడా వినయముగా ఉండాలి. క్రియలతో విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ విధమైన విశ్వాసముగా కలిగి ఉంటేనే దేవుని కృప మనము పొందుకోగలుగుతాము. ఆయన దగ్గరికి మనము చేరగలుగుతాము. ఇప్పుడు నీకు ఉన్న స్థితిలో ప్రభువుకి నీకు ఎంత దూరం ఒక్కసారి మనం ధ్యానిద్దాం. ఒకసారి ప్రభువుకి నీకు ఎంత దూరం, నువ్వు ఎక్కడున్నావు? ఒక గృహంలో మేడ గదిలో ప్రభు ఉన్నారు, సరేనా? మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఎక్కడుంది? దానికి చూడండి ఏంటంట, మనము గేట్ దగ్గర ఉన్నామా? ఆ గృహానికి ప్రహరీ ఉంటుంది, గేట్ ఉంటుంది. ఆ గేటు దగ్గర మనం ఉన్నామా? లేదా గేటు నుంచి గుమ్మం దాకా, ఇల్లు గుమ్మము ఉంటుంది, ఆ మధ్యలో మనం ఉన్నామా? లేదంటే గుమ్మం దగ్గర ఉన్నామా? థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గేటు, రెండోది గేటుకి గుమ్మానికి, మూడోది గుమ్మం దగ్గరికి చేరగలిగామా? గుమ్మంలోకి వెళ్ళిన తర్వాత హాలు వస్తుంది, హాల్లో ఉన్నామా? లేదంటే ఆ మేడగదిలోకి మనం వెళ్ళామా? మేడగదిలో లోపలికి వెళ్ళగలిగామా? లోపల ప్రభు ఉన్నారు. అంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈ 7 స్టెప్పులు దాటి మనము అక్కడికి వెళ్ళాలి. ఈ 7 స్టెప్పుల్లో మనం ఎక్కడున్నాం? మన విశ్వాసంలో మనం ఎక్కడ ఉండగలుగుతున్నాము? ఒకసారి మనము ఆ బ్యారేజ్ వేసుకోవాలి. ఆత్మీయ జీవనానికి, ఎదుగుదలకి ఇటువంటివి చాలా, ఈ ప్రశ్నలు, మన ఆత్మ ప్రశ్నలు చాలా వేసుకోవాలి. మనం ఈ రోజున కూర్చొని ఆలోచన చేయాలి. ఏంటి ప్రభువుకి మనకి ఎంత దూరం ఉంది? మనం ఎక్కడున్నాం? ప్రభు ఎక్కడో మేడగదిలో ఉన్నాడు. ఆ గదిలో, ఆ మేడగదిలో ఆయన ప్రక్కన, ఆయన ఎదురుగుండా ఉన్నామా? లేదంటే ఆయన ఉన్న ఇంటి గుమ్మం దగ్గర ఉన్నామా? ఎందుకంటే ఇంత దూరం మన మధ్యలో ఉందంటే ఆ దూరాన్ని తగ్గించుకోవాలంటే ఈ విశ్వాస క్రియలు మనము చేయాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనము ఆయన ఉన్న ఆ గదిలోకి మనము వెళ్ళగలుగుతాం. ఇవన్నీ సాధారణంగా జరిగిపోవు. ఇవన్నీ దాటుకుని వెళ్ళాలంటే ఎంతో గొప్ప విశ్వాస వీరుడుగా నీవు అభివృద్ధి చెందాలి. అప్పుడే ప్రభు దగ్గరికి నువ్వు చేరగలుగుతావు. అంచేత ప్రియ విశ్వాసురాల, మరి ప్రభువుని ఆరాధించేటప్పుడు ఆయనకి మనకి ఎంత దూరంలో మనం ఉన్నాము, ప్రభు మనకి ఎంత దూరంలో ఉన్నాడని ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. అప్పుడే మనము విశ్వాసంలో ఎదగలుగుతాము. దేవాది దేవుడి కుదివాకం దీవించి ఆశీర్వదించునుగాక. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను,
అందరికీ మన్నతండి దేవాదుడు ఇంతవరకు మనకి తోడుగా ఉండి దీవించి మరి విశ్వాసంలో ఎలాగ అభివృద్ధి చెందాలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనము పెంచి పోషించుకుందాం. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. సర్వవ్యాప్తమైన దేవ, సర్వలోకమునకు నీ సువార్త అందించము, సర్వమతం వారికి నీ సువార్త అందించము. నిస్సంగము తాను నేర్చుకున్న తన విశ్వాసుల మాదిరిగా లోకము ఎదుట నిలబడగల శక్తి దయచేయము. మత తర్కములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధులు, పాపస్తోదనలు, పాపములు కష్టం వీటి నుండి మమ్మల్ని తప్పించము. కరువు కాలంలో, వ్యాధి కాలంలో, అజ్ఞాన కాలంలో వాటి మూలంగా మానవుని తట్టు త్రిప్పము. లోకములకు కుమ్మరించబడిన విశ్వాసాన్ని పరిశోధనపై ప్రభు యేసు యొక్క రెండవ రాకకు సిద్ధపరచము. ప్రతి కుటుంబంలో వారిని బేదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీని, ట్రాక్టర్ సొసైటీని, అన్ని వృత్తులను నీటి మీదను, మెట్ట మీదను, నిర్జన ప్రదేశంలోను, గాలిలోను ప్రయాణం చేయ ప్రయాణికులను ప్రభుత్వ ఏర్పాట్లను కాదు చేయము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశుపాదుల మీదను, వృక్షాదుల మీదను, అనగా పంటల మీదను, అనగా యావత్తు సృష్టిను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింపచేయడం. ఆ వస్తువును దేవుడు దీవింపదగిన నేరము నీ మీదకు రానీకము. అన్యాయము, అవమానం, దోపిడీలు, హత్యలు, నిరాశ, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, అకస్మాత్తులైన అవయములు మొదలగు గణం నుండి ప్రజలను విమోచింపము. యంత్రం లేకుదును, అగ్ని యుద్ధను పనిచేయవారిని, కత్తులు చేయవారిని, ఉపయోగం పనులు చేయవారిని, మట్టితోనూ రాగితోనూ, కంచు మొదలగు లోహములతో పాత్రలు, పనిముట్లు చేయవారిని, కర్రతో పనిచేయవారిని, వస్త్రములు చేయవారిని, వర్తకము చేయవారిని, పస్తులను మందులను కాయవారిని కాపాడము. ఇండ్లు, గోపురం, మేడలు, దేవర మొదలు కట్టడములు కట్టవారిని దీవించము. మంచి పుస్తకములు, పత్రికాదులు ప్రశ్నించే వారిని, చిక్కులో ఉన్న వారి సలహాలు కావాలన్న జ్ఞానము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాంకులను, పస్తులను, పక్షాదులను కనికరించము. లోకంలో ఉన్న ప్రార్థనా పరులను తరచుగా సర్వాంశను జ్ఞాపకం చేస్తే వారి చేత ఎట్టి వారి గురించి మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించము. ఆయా వృత్తులను, ఉద్యోగులను ఏర్పడి ఉన్నట్లు ప్రత్యేకంగా ప్రార్థనా ఉద్యోగం మీద కూడా కొందరు నేర్పరచమని వేడుకొనిచున్నాము. యంత్రంలోను, గనులోను, అగ్నిలోను, స్వర్గం నీటిలోను పనిచేయవారిని కాపాడము. విషపరుగుల నుండి, క్రూర పురుగుల నుండి, దుర్జనుల నుండి మమ్మల్ని తప్పించము. ఏ అంత ప్రార్థన మేము మరిచితమో అది నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుచున్నవో తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు యుద్ధకాల ముందు నెరవేరినట్లు మా ప్రార్థనా స్తుతులను త్వరగా రాయన యేసు ప్రభు ద్వారా ఆలకించమని వేడుకొనిచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమిలో నెరవేరును గాక. మన ఆహారమును మాకు దయచేయము, మన ప్రార్థన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము. రాజ్యం, శక్తి, మహిమ నిత్యము తండ్రి. ఆమేన్. ప్రవేశమును చేయము, అపవాదికులైన ప్రవేశమును చేయము, సంపూర్ణ విషయం పాదక్రియలుగా నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. ప్రభునేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మన్నతండి. వచ్చే వారం మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మీ అందరిని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.